హలో గాయ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం డిప్రిసియేషన్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం నేర్చుకుందాం. అది కూడా సెకండ్ మెథడ్తో, అదే డిమినిషింగ్ బ్యాలెన్స్డ్ మెథడ్. ఫస్ట్ మెథడ్తో ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. డిప్రిసియేషన్ అంటే మీనింగ్ ఏంటనేది ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను. ఇంకా సెకండ్ మెథడ్ అదే డిమినిషింగ్ బ్యాలెన్స్డ్ మెథడ్ విషయానికి వస్తే ఫార్ములా వచ్చేసి సేమ్ ఫార్ములా. యాన్యువల్ డిప్రిసియేషన్ ఈక్వల్స్ టు కాస్ట్ ఆఫ్ అసెట్ ఇంటూ రేట్ బై 100. ఇంకా ప్రాబ్లంలోకి వెళ్తే ఫస్ట్ ఇక్కడ నేను క్వశ్చన్ని డిస్ప్లే చేస్తాను, మీరు నోట్ చేసుకోండి. సో ఇంకా సొల్యూషన్ విషయానికి వస్తే ఫస్ట్ మనకి క్వశ్చన్లో ఏం మెన్షన్ చేశారు, మధు అండ్ కో పర్చేస్డ్ ఎ మెషిన్ ఆన్ 1st April 2017. అంటే ఈ డేట్కి వాళ్ళు మెషిన్ అనేది పర్చేస్ చేశారు. ఎంత ప్రైస్కి? 20,000 రూపీస్కి వాళ్ళ మెషిన్ అనేది పర్చేస్ చేశారు. అండ్ మన క్వశ్చన్లో డిప్రిసియేషన్ రేట్ కూడా మెన్షన్ చేశారు. ఎంత? 10% ఇచ్చారు. సో ఈ ప్రాబ్లం మనం డిమినిషింగ్ బ్యాలెన్స్డ్ మెథడ్లో సాల్వ్ చేయబోతున్నాం. అండ్ వాళ్ళు ప్రిపేర్ మెషినరీ అకౌంట్ ఫర్ 3 years అని మెన్షన్ చేశారు. అంటే వాళ్ళు మెషిన్ని కొన్న డేట్ నుంచి మనం 3 years క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే ఎలా? 2017 to 18 ఒక ఇయర్ అవుతుంది, మళ్ళీ 2018 to 19 ఒక ఇయర్, 2019 to 20 ఇంకొక ఇయర్, ఇలా మొత్తం 3 years మనం రికార్డ్ చేసుకోవాలి. సో మనం యాన్యువల్ డిప్రిసియేషన్ కనుక్కోవడానికి ఫార్ములా అయితే రెండు మెథడ్స్కి సేమ్ ఫార్ములా, కాస్ట్ ఆఫ్ అసెట్ ఇంటూ రేట్ బై 100. కాకపోతే రెండు మెథడ్స్కి ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. అదేంటంటే మనం ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్లో ఫస్ట్ యాన్యువల్ డిప్రిసియేషన్ ఫైండ్ అవుట్ చేసుకుని 3 yearsకి మనం రికార్డ్ చేస్తాం. కాకపోతే ఈ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్లో ఎలా అంటే ఫస్ట్ మనం యాన్యువల్ డిప్రిసియేషన్ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఉండదు. ఈ డిమినిషింగ్ బ్యాలెన్స్డ్ మెథడ్లో మనం యాన్యువల్ డిప్రిసియేషన్ అనేది ఈ బాక్స్లోనే మనం రికార్డ్ చేసుకోవాలి. అది ఎలా అనేది చూద్దాం. సో ఫస్ట్ వాళ్ళు మెషిన్ని పర్చేస్ చేసిన డేట్ ఇక్కడ మనం మెన్షన్ చేసుకుందాం. ఏ డేట్కి పర్చేస్ చేశారు? 1st April 2017కి పర్చేస్ చేశారు వాళ్ళు మెషిన్ని. సో బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి ఎంత అమౌంట్కి? 20,000కి వాళ్ళు పర్చేస్ చేశారు. సో ఇయర్ ఎండింగ్ డేట్ వచ్చేసి 31st March ప్రతి ఇయర్కి. సో ఇక్కడ 31st March 2018 అనేది మెన్షన్ చేసుకోవాలి మనం. ఇక్కడ బై డిప్రిసియేషన్ అకౌంట్ అని రాసి డిప్రిసియేషన్ ఎంత మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫార్ములా మనకి తెలిసిందే, కాస్ట్ ఆఫ్ అసెట్ ఇంటూ రేట్ బై 100. సో ఇక్కడ కాస్ట్ ఎంత? 20,000 ఉంది, ఇంటూ 10/100. దీన్ని మనం క్యాన్సిల్ చేసుకుంటే రిమైనింగ్ 2,000 ఉంటుంది. సో ఈ 2,000 వచ్చేసి మనకి ఈ ఇయర్కి, ఈ 1st April 2017 టు 31st March 2018 వరకు ఈ 2,000 అనేది యాన్యువల్ డిప్రిసియేషన్ అవుతుంది. సో సేమ్ డేట్కి బై బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ అని మెన్షన్ చేసుకొని ఈ 20,000లో నుంచి ఈ 2,000ని మనం సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. అలా సబ్ట్రాక్ట్ చేసుకుంటే 18,000 ఉంటుంది. ఈ 18,000ని మనం నెక్స్ట్ డే అంటే 1st April 2018కి టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని మెన్షన్ చేసుకొని 18,000 వేసుకోవాలి. సో ఈ ఇయర్కి ఇయర్ ఎండింగ్ డేట్ వచ్చేసి 31st March 2019 అవుతుంది. సో దీనికి కూడా బై డిప్రిసియేషన్ అకౌంట్ అని పెట్టుకోవాలి. సో ఇక్కడ మనం ఏంటంటే మనం ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్లో డిప్రిసియేషన్ ఎప్పుడు కానీ ఫస్ట్ టైం రికార్డ్ చేసుకుంటాం అండ్ అది కాన్స్టెంట్గా ఉంటుంది. కానీ డిమినిషింగ్ బ్యాలెన్స్డ్ మెథడ్లో అలా కాదు. డిమినిషింగ్ బ్యాలెన్స్డ్ మెథడ్లో ఇయర్కి యాన్యువల్ డిప్రిసియేషన్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మనం 20,000కి కాదు 18, ఇక్కడ ఎంత అయితే అమౌంట్ ఉంటుందో అంతే అమౌంట్కి చేసుకోవాలి. ఇక్కడ 18,000 ఉంది. సో నేను ఇక్కడ 18,000 ఇంటూ 10/100 చేస్తున్నా. అలా చేస్తే 1,800 రిమైనింగ్ ఉంది. సో డిప్రిసియేషన్ వచ్చేసి 1,800 ఉంది. సో బై బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ అంటే ఈ 18,000 రూపీస్లో నుంచి ఈ 1,800ని సబ్ట్రాక్ట్ చేయాలి. అలా సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 16,200 ఉంటుంది.
సో ఈ అమౌంట్ని మళ్ళీ నెక్స్ట్ డేకి ట్రాన్స్ఫర్ చేయాలి. 1st April 2019 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని 16,200 మెన్షన్ చేసుకోవాలి. సో మళ్ళీ ఇయర్ ఎండింగ్ డేట్ 31st March 2020 అవుతుంది. బై డిప్రిసియేషన్ అకౌంట్ అని పెట్టుకొని మనం డిప్రిసియేషన్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ ఎంత అమౌంట్ ఉంది? 16,200 ఇంటూ 10/100. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి 1,620. సో ఈ ఇయర్కి 1,620 అనేది యాన్యువల్ డిప్రిసియేషన్ మిగిలింది. సో బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్. సో 16,200లో నుంచి ఈ 1,620ని మనం సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. అలా సబ్ట్రాక్ట్ చేసుకుంటే 14,580 రిమైనింగ్ ఉంటుంది బ్యాలెన్స్. దాన్ని నెక్స్ట్ డేకి అంటే 1st April 2020కి టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 14,580 ఇలా మెన్షన్ చేసుకుంటే మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయినట్టే. ఈ ప్రాబ్లం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రాబ్లంలో కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేసే లెసన్స్లో కానీ ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. నేను నెక్స్ట్ వీడియోలో వాటిని క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ.